వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 3 ఆఫ్ మైసూర్ ట్రిప్. సో, మా డే 3 ఆఫ్ మైసూర్ ట్రిప్‌లో వచ్చేసి మేమైతే అబే ఫాల్స్, రాజా సీట్ ప్లస్ మండల్‌పట్టి పీక్ అయితే కవర్ చేశాము. అండ్ వన్ యాక్టివిటీ అయితే చేశాము. అదొచ్చేసి జిప్ లైన్ అనమాట. వీడియోలో చూపిస్తాను. సో, ఫస్ట్ మేము మార్నింగ్ లేవగానే సన్‌రైజ్‌తో కొన్ని ఫోటోస్ అయితే తీసేసుకొని, ఆ తర్వాత రాజా సీట్‌కయితే వచ్చేసాము. ఇక్కడ వ్యూ పాయింట్ ఉందనేసి. సో, 'రాజా సీట్' అనేది జస్ట్ నార్మల్ పార్క్ టైపే అనిపిచ్చింది. నాకైతే ఎక్కువ అంత ఇదేం లేదు. సో, మన సైడ్ అయితే నార్మల్ పార్క్స్ ఉంటాయి గదా! నాకైతే అట్లనే అనిపిచ్చిందనమాట. అంత పెద్ద చూసేంత స్పెషాలిటీగా అయితే ఏం లేదు. సో, మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. యాజ్ ఐ సెడ్ జస్ట్ ఇది పార్క్ లాగా ఉందనేసి నాకేమంత ఎక్సైట్‌మెంట్ అనిపియలేదనమాట. సో, ఫస్ట్ నేను వినగానే 'రాజా సీట్' అనేసి ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాననమాట. ఎలా ఉంటదో, ఎలా ఉంటదో ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే ఆ మాత్రం ఎక్సైట్‌మెంట్ పెట్టుకొనే వెళ్తాం గదా! సో, ఇదైతే నేను టోటల్లీ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయ్యాననమాట. అంత ఏం లేదు చూసేకి జస్ట్ నార్మల్ పార్క్ లాగానే ఉందనమాట. Say hi. Hi, 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 hi. Where are you from? నాకే కన్నడ ಬರ್ತಾ నాకు రాదు ಬರ್ತು We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me to a better time. Let's go. All sing your high line with the roller coaster of life. Yeah. It's time to all choose your timeline on the roller coaster of life. Oh, you seem to easily forget how to place your యాహ్! ఫైనల్లీ వి రీచ్ అవర్ డెస్టినేషన్ అనమాట. సో, నేను ఫాల్స్ కంటే చాలా ఎక్సైట్‌మెంట్ అయ్యేది ఏందంటే జిప్ లైన్ అనమాట. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట ఇట్లా ఏదైనా ట్రై చేయడము కొత్తగా. ఆ ఫీలింగ్ ఇన్వర్స్ చెప్పడం అవ్వడం లేదనమాట. ఎందుకంటే ఒక పక్క ఎక్సైట్‌మెంట్ గాను ఉంది. ఒక పక్క ఫియర్ గాను ఉందనమాట. సో, నా ఫియర్‌ని నేను ఎట్లా క్రాస్ చేశాను అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదనమాట. సో, అదేం పెద్ద అచీవ్‌మెంట్ అనేది కాదు. బట్ లైఫ్‌లో ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇట్లా జరిగితే ఏదైనా రాంగ్‌గా వెళ్తే లైఫే ఉండదు మనకి. ఎందుకంటే అంత హైట్‌లో వెళ్ళాము. ప్లస్ కిందంతా కొండలున్నాయి. సో, నాకైతే చాలా భయమనిపించిందనమాట ఫస్ట్ స్టార్టింగ్‌లో. సో, ఇంకా చూసారు కదా! అక్కడ ప్రిపరేషన్ అయితే ఐ మీన్ ఇట్లా బెల్ట్స్ అవన్నీ వేసేసి పకడ్బందీగా ప్లాన్ చేశారు మైకన్నట్టు. పకడ్బందీగా అంతా సెట్ చేసి పంపించారనమాట. ఫస్ట్‌లో అయితే నేను రాను మీరే వెళ్ళేసి రండి అనేసి డిసైడ్ అయిపోయి కూర్చున్నాననమాట. ఇట్లా కాదు అనేసి వాళ్ళు ఫోర్స్ చేస్తే బలవంతంగా వెళ్ళాను. సో, ఆ ఫియర్ అంత ఉండే అనమాట నాకు. నాకు నవ్వొస్తుంది జెప్పాలంటే. లిటరల్లీ ఆ పక్కకు పోయేంత వరకు నా జీవితం మీద నాకు హోప్ లేదనమాట. రెడీ 77 kg. ನಂದು ಎಷ್ಟು ಬಂದಿಮ್ಮ ನೀನು ఎంత వెయిట్ తీసుకున్నావా హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ నువ్వు వెయిట్ తీసుకున్నావా 70 71 అని చెప్పు
ఏంది నా ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా వస్తున్నాయి. నేను ముందుగానే చెప్పినట్టు యాక్టివిటీ అయిపోయిన తర్వాత అభయ ఫాల్స్‌కి వెళ్దాము అనేసి. సో, ఇక్కడైతే మేము యాక్టివిటీ అయిపోయిన తర్వాత అభయ ఫాల్స్‌కి అయితే వచ్చాము. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉందనమాట. మనం టికెట్ తీసుకుంటే గాని లోపలికి పంపియరు. ఫ్రెండ్స్ చెప్పాలంటే ఏదోలా ఉంది. కానీ చెప్పేస్తున్నాను. మేము ఆ బైక్‌లో ట్రావెలింగ్ చేసి, చేసి ఎట్లా ఉందంటే చెప్పాలా కూర్చొని, కూర్చొని మాకైతే ముడ్డంతా నొప్పెత్తుకునింది. చూసారా జనమైతే పీక్స్‌లో ఉన్నారనమాట. అంత చిన్న వాటర్ ఫాల్‌కి. మేమైతే మంచిగా కొంసేపు వాటర్ ఫాల్స్‌ని ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయ్యామనమాట. ఇంక మళ్ళీ నడుచుకుంటా పోవాలి గదా! ఎందుకంటే మా బైకొచ్చేసి యాక్టివిటీ దగ్గర పార్క్ చేశాము. సో, ఇంకా మళ్ళీ వాక్ లేట్ అయితదనేసి మేమైతే ఇంకా త్వరగానే స్టార్ట్ అయ్యామనమాట. ఇంక నడిచి, నడిచి అలసటొస్తది గాబట్టి ఇంగ ఇక్కడ మజ్జిగ అమ్ముతా ఉంటే మజ్జిగ తాగినామనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండే. మచ్చా ఏ మచ్చా రే ఈ ప్లేసెస్ తిరిగేదేమో గానీ నడచడమే ఎక్కువుంది. నడచడమే ఉంది ఎక్కువ. కాళ్ళు నొప్పులెక్కుతున్నాయి. సరే నాన్న ప్లీజ్ గో భయ్యా ప్లీజ్ గో. నడుచు సరే నడుచు. చూసారు కదా అక్కడ వెహికల్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో. సో, నడచడానికైతే ఇబ్బంది అయ్యుండే. ఇది కాదు లాస్ట్ క్లిప్‌లోది. సో, అక్కడ కొంచెం రోడ్ అయితే అంత వైడ్‌గా లేదనమాట. వాటర్ ఫాల్స్ తర్వాత మా ప్లాన్ వచ్చేసి మండల్పట్టి పీక్ అనమాట. అక్కడ ఇంకా మేము రిటర్న్ అయ్యి వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్‌లో మండల్పట్టి పీక్‌లో ఏముండదు. సో, ఈవినింగ్ అయితే సన్‌సెట్ చూడొచ్చు అనేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాము. సో, ఈ టైంలో టైం వేస్ట్ చేయకుండా మేమైతే ప్లాంటేషన్ టూర్ విజిట్‌కైతే వెళ్ళామనమాట. ఆ ప్లాంటేషన్ టూర్ వీడియో వచ్చేసి కంప్లీట్‌గా ఒక వీడియో దానికంటూ డెడికేట్ చేసేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. సో, చూడండి టైప్స్ ఆఫ్ కాఫీ ప్లాంట్స్ ఎన్నుంటాయి, అసలకి ఎట్లా అనేసి ఆ వీడియోలో అయితే చాలా క్లారిటీగా చెప్పారనమాట వాళ్ళు. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్‌ఫుల్‌గానే ఉంటది కాఫీ లవర్స్‌కైతే. సో, వెళ్లి వెంటనే చూసేయండి. Got to own it. Don't bitch and moan about it, please. God forbid you scrape your knees, and it's nothing to sneeze at. Oh, I've told you over and over again. You gotta get both hands around it and make your own plans. Roller coaster, it's taking over. It's about time. సో, మనం మండల్పట్టికి వెళ్ళాలంటే ఎయిదర్ బైక్స్‌లో అయినా వెళ్ళొచ్చు. బైక్స్‌లో అయితే డ్రైవింగ్ కష్టంగుంటది. సో, ఇక్కడ ఇట్లా వచ్చేసి మనకి జీప్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. జీప్స్ కాస్ట్ వచ్చేసి మాకైతే 4 మెంబర్స్‌కి 3500 అయితే తీసుకున్నారు. అప్పుడైతే వెహికల్స్ అన్నీ చెక్ చేశారన్నమాట. ఎందుకంటే డ్రోన్ షాట్స్ నాట్ అలౌడ్ అన్నమాట అక్కడ పీక్‌లో. లిటరల్లీ గైస్ ట్రస్ట్ మీ జర్నీ అయితే ఎంత ఫన్నీగా ఉండిందంటే అంత ఫన్నీగా ఉండిందనమాట. ఒళ్ళంతా హూనమైపోయిందనమాట. నాకైతే అసలు నమ్మ ఆగడం లేదు. నిజంగా అసలుకు ఎంత కామెడీ ఉండిందంటే జర్నీ అంతా. ఆ ట్రావెలింగ్ అయితే అసలుకు ఆ రాళ్ళల్లో అట్లా పోతా ఉంటే నిజంగా ఈ మండల్పట్టి పీక్ మడ్ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
సో బైక్‌లో వస్తే ఇబ్బంది పడతారు. నిజంగా ఇప్పుడు చెప్తున్నాను గదా! సో ఇందుకే అన్నమాట. మంచిగా జీప్ తీసుకొని వెళ్తే జర్నీ అంతా బాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీగా ఉంటది. down the rabbit hole, down the rabbit hole of life. And now it's about to leave. Oh, roller coaster. Oh, roller coaster. కొనదులే పోయి నేను పట్టుకుని అనకలా ఫోన్ స్టడీ రావడం అనంటే సో ఫైనల్‌గా కామెడీ జర్నీ తర్వాత మేమైతే పీక్‌కి చేరుకున్నామనమాట. సో మనకి జీప్స్ పైకి తీసుకెళ్లరు. మనమే నడుచుకుంటా పోవాలనమాట పీక్ పాయింట్ చూడ్డానికి. లిటరల్లీ కడుపులో పేగులు గూడా దిప్పింటాయి ఆ రాళ్ళల్లో జర్నీ చేసేసరికి. గసపెత్తాను గైస్ సన్‌సెట్ లేమో ఏంది ఏమో గానీ అయిపోయింది అయిపోయింది ఫన్ గైస్. గాన్ వాటర్ తాగుండండి గైస్. ఒక్కసారి మేమైతే వ్యూ పాయింట్ చూసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. రూమ్‌కెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేయడానికి వచ్చామనమాట. ఈ మధ్యలో షాపింగ్ చేసుకున్నాము. సో మా షాపింగ్ అంతా అయిపోయి మేము డిన్నర్ చేసేసరికి టైం అయితే 10 అయిందనమాట. ఇక బయటికెళ్ళేసి కొత్త ఫుడ్స్ ట్రై చేయలేము. ఎందుకంటే తిరుగుతా ఉంటాము. మనకు గూడా ఓపిక అయిపోతా ఉంటది. సో కొంచెం స్ట్రెంత్ అండ్ ఎనర్జీ కావాలంటే మనకు తెలిసిన ఫుడ్డే తినాలి కాబట్టి ఇక్కడైతే మేము రైస్ తిన్నాము. మా డే 4 ఆఫ్ మైసూర్ ట్రిప్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.